పూజలో కూడా పెట్టేవాళ్ళం కదా. అది నిజమే అనుకో. సరే, మీరు త్వరగా రెడీ అవ్వండి, పూజకి టైం అవుతుంది. అలాగే. హతవిధి, ఈ కట్నం డబ్బుల గురించి మళ్ళీ ఎలా మేనేజ్ చేయాలరా దేవుడా. నేనుండగా అలా జరగనిస్తాను అత్తయ్య. ఇందాక వాళ్ళకి బుద్ధి రావాలని అలా మాట్లాడనే తప్ప కోపంతో ఏం కాదత్తయ్య. ఇందాక 2 కాస్ట్లీ చీరల్ని బోన అత్తయ్యకిచ్చి తయారు పిన్నికి కుమారికి ఇమ్మని చెప్పాను. వాళ్ళు ఆ చీరలే కట్టుకుంటారు. నీదెంత మంచి మనసమ్మా. వాళ్ళు మనల్ని అవమానించాలని చూసినా వాళ్ళు నువ్వు అభిమానిస్తూనే ఉన్నావు. నీలాంటి గొప్ప మనసే కుమారికి కూడా రావాలని కోరుకుంటున్నానమ్మా. కుమారి కూడా మనిషే కదత్తయ్య. మనుషులన్నాక మారతారు. త్వరలోనే కుమారిని కూడా మంచిగా మార్చేద్దాం. మీరేం దిగులు పడకండి. అత్తయ్య, ఒక్క నిమిషం. హలో గీత. మేడం, అబ్జర్వ్ చేశారా మేడం? లేదు గీత, నీకేదైనా సోర్స్ దొరికిందా? చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఉంది మేడం. నేను సురేష్ పెళ్లి చేసుకున్నాక కొన్ని నెలలు, అంటే సురేష్ నాకు మొహం చాటేసే వరకు ఒక ఇంట్లో రెంట్కున్నాం మేడం. ఆ ఇంటి ఓనర్ కమలమ్మ గారికి మా గురించి బాగా తెలుసు మేడం. కోర్టులో ఆమె సాక్ష్యం చెల్లుతుందా మేడం? ఎందుకు చెల్లదు గీత? ఆవిడ మాటే మెయిన్ ఎవిడెన్స్ అవుతుంది. అయితే ఆవిడ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పేంత వరకు ఆవిడ గురించి బయట ఎవ్వరికీ చెప్పొద్దు. సరే మేడం. కాకపోతే కమలమ్మ గారు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తారో లేదో అని భయంగా ఉంది మేడం. ఆవిడికి భర్త లేరు, ఒక కొడుకు మాత్రమే ఉన్నారు. భర్త లేని ఆవిడికి భర్త వదిలేసిన ఆడదాని బాధ బాగా తెలుస్తుంది గీత. ఇప్పుడు మా ఇంట్లో వ్రతం జరుగుతుంది. అది అవ్వగానే నేను మా ఆయన బయలుదేరి వస్తాము. అందరం కలిసి ఆ కమలమ్మ గారిని సాక్ష్యం చెప్పేలా కన్విన్స్ చేద్దాం. నాకు హౌస్ అడ్రస్ మెసేజ్ చేయి. ఓకే మేడం, నేను ఆ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. జాగ్రత్తగా ఉండు. కమలమ్మ గారి సాక్ష్యం గురించి ఆ దేవుడయ్యకు అతని మనుషులకి అస్సలు తెలియనివ్వకు. కోర్టులోనే ఆ దేవుడయ్య ఆవిడ్ని చూడాలి. మేడం, స్మాల్ రిక్వెస్ట్. రేపు ఈ కేసు కొలిక్కొస్తుందంటారా? కమలమ్మ గారు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే ఈ కేసు కొలిక్కి రావడం కాదు, నీ కేసు క్లోజ్ అయినట్టే. నీకు న్యాయం జరుగుతుంది గీత. నీకు పూర్తి న్యాయం జరగాలని వరలక్ష్మి అమ్మవారిని కూడా నేను వేడుకుంటాను. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. ఒక శుభవార్త విన్నాను అత్తయ్య. రేపు ఒక అమ్మాయికి న్యాయం జరగబోతోంది. రండి, మనం వ్రతం కంటిన్యూ చేద్దాం.
అందరూ దండం పెట్టుకోండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతయ నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిరి శ్రీదసాదనం. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం శుభములను సగవే మాయమ్మ సిరుల తల్లి రావమ్మ. శుభములను సగవే మాయమ్మ సిరుల తల్లి రావమ్మ. అందరూ లేచి అక్షతలు అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం రాజాధిరాజాయ ప్రసజ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఒకసారి అందరూ అక్షతలు తీసుకుని మనసులో సంకల్పం చేసుకుని అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం ధ్యాయే త్వన్మాసనస్థాం వికసవదరాం పద్మపుత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితరసుదేవపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం రత్నప్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం అమ్మ, అమ్మవారి ఆశీర్వాదం కోసం అందరూ దండం పెట్టుకుని 2 నిమిషాలు ప్రార్థించండి. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆత్మనమస్కారాన్ని సమర్పయామి.